స్వామిరామ గారి ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుతూ, ఆయన జ్ఞానం మనకు చక్కగా ఉపయోగపడాలని, మన ఆధ్యాత్మికత గ్రోత్‌కి యూజ్ అవ్వాలని అనుకుంటూ స్టార్ట్ చేద్దాము. ఆయన చెప్పింది సరిగ్గా మనకు ఏ ఉద్దేశంతో అయితే స్వామిరామ గారు మనకి జ్ఞానాన్ని అందించారో, ఆయన ఉద్దేశ్యం ఈ బుక్ యొక్క పర్పస్ ఫుల్‌ఫిల్ అవ్వాలి మన త్రూ అనుకున్నాము. లాస్ట్ వీక్ స్వామిరామ గారు కొంతమంది గురువుల గురించి చెప్పారు ఫ్రెండ్స్. అందులో మొదటగా నీమ్ కరోలి బాబా గారి గురించి చెప్పారు. నీమ్ కరోలి బాబా ఆయన ఆయన శ్రీరాముని భక్తులని ఒక చిన్న పిల్లవాడి నేచర్ ఉంటుందని, అంటే ఆహ్, ఏమంటారు, ఒక యోగులు చిన్న పిల్లల నేచర్‌కి ఈక్వల్‌గా ఉంటారు అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక రోజులో ఎన్నో సార్లు ఒక 40, 46 సార్లు తింటూనే ఉన్నారంట. అంటే ఆయన అంత పరమాత్మతో ఏకమై ఉంటారు అని చెప్పడానికి అది చెప్పారు. ఒక ఒక ఫార్మసిస్ట్ ద్వారా విషాన్ని తీసుకొని తినడము, తర్వాత దాన్ని ఆయన ఎట్లా జీర్ణించుకొని తిరిగి ఆయన నెక్స్ట్ డే ఎట్లా కనబడ్డము. అంటే ఆ విషాన్ని కూడా దానికి కూడా అతీతమైన స్థితిలో ఆయన ఏమంటారు, మన శరీరము మంత్రపిండంగా మార్చుకున్నారు అనేది చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. నెక్స్ట్ యోగిని మాత గారి గురించి చెప్పారు. యోగిని మాత, ఆమె కాళీమాత భక్తురాలు. కాళీమాతను పూజ చేయడము, కాళీమాత తో ఆమె ఆధ్యాత్మిక సాధన ఎట్లా జరిగేది అనేది, ఆవిడతో పాటు స్వామిరామ గారి ప్రయాణం కొన్ని రోజుల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత వార్ధక్యం లేని యోగి అని, ఆయన 150 సంవత్సరాలకు పైగానే జీవించున్నారని మన భారత ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు 150 సంవత్సరాలకు పైగానే ఉంది అని చెప్పడం స్వయంగా స్వామిరామ గారు విన్నారంట. దానికి ఆయన అన్ని సంవత్సరాలు ఎట్లా ఉన్నారు అని ఆయన వార్ధక్యం లేని యోగి దేవరహ బాబా ఆయన ఏం చెప్పారు అనంటే, ఊపిరి పీల్చుకునే ప్రత్యేక పద్ధతులుంటాయని, అది చాలా ముఖ్యమని, శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రాణాయామ ప్రయోగ విధానాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అనేది దేవరహ బాబా చెప్పారని చెప్పారు. తర్వాత అహంకారం గురించి స్వామిరామ గారికి అహంకారాన్ని పోగొట్టుకోవడానికి ఆయన గో త్రూ అయిన కొన్ని ఇన్సిడెంట్స్, మనము మన మన జీవితంలో మనకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ద్వారా మనము అహంకారము అనేది ఏ స్టేజ్‌లో మనకుంది, అసలు ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొన్ని స్టోరీస్ ఇచ్చారు. అందులో మొదటిదొచ్చేసి అహంకారం గురించి ఆయన ఏమన్నారు అనంటే, ప్రభాత స్వామిని కలిసినప్పుడు ఆయన స్వామిరామ గారి లోపలున్న అహంకారాన్ని గుర్తించి, దానికి సంబంధించినట్టుగా ఆయనకు ఒకసారి అవమానం జరిగేలాంటి ఒక ఇన్సిడెంట్‌ని క్రియేట్ చేయడము. దాని ద్వారా స్వామిరామ గారు తన అహంకారం, నేను ఈ స్టేజులలో అహంకారాన్ని నేను గో త్రూ అవుతున్నాను అనేది స్వామిరామ గారు గుర్తించడం గురించి చెప్పారు. దాన్ని ఎట్లా మనకిందులో మనకిచ్చింది ఏంటి అంటే, అహంకారము కఠినమైన శిక్షణలు అనుసరించడం ద్వారా, అంటే కఠినంగా కొన్ని ఈ ఆహ్, ఆహ్, ఆ జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా అది లేకుండా పోతుంది. మన ఆధ్యాత్మికత ఈ దారిలో నడవాలి అంటే అహంకారం అనేది మనకు అడ్డుగా ఉంటుంది. దాని ద్వారా మన జ్ఞానాన్ని ఏం నేర్చుకోలేము. అహంకారం ఉన్నప్పుడు దాన్ని పక్కకు పెట్టకపోతే మనము ముందుకెళ్ళలేము అనేది చెప్పారు. తర్వాత ఇంకొక స్వామి గారి గురించి చెప్పారు. ఆహ్, ఆయన ఆహ్, శిష్యులతోటి ప్రసంగాన్నిస్తూ, ఆయనని కూడా తన శిష్యులలో ఒకరుగానే, అంటే అహానికి జరిగిన టెస్టులలో ఇది రెండో టెస్ట్‌గా చెప్పారు. ఒక ఒక గొప్ప స్వామిగారొస్తే, స్వామిరామ గారు అనుకున్నారు, ఈయన కింది స్థాయిలో ఉన్న శిష్యులే అనుకోని ఆయనను కూడా అలానే ట్రీట్ చేస్తారు. అంటే స్వామిరామ గారికి పర్సనల్‌గా చేయాల్సిన పనులు, బట్టలు ఉతికించడాలు, స్వామిరామ గారికి పరిచర్యలు చేయడము, ఇట్లాంటివి ఆహ్, చెప్తూ ఉంటారు స్వామిరామ గారు కింది శిష్యుడనుకోని. కానీ ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక స్వామి అని, ఈయన లోపలున్న అహంకారాన్ని పోగొట్టడానికొచ్చారని స్వామిరామ గారు గుర్తించారు. దానికి ఫలితంగా ఒకరోజు స్వామిరామ గారికి ఆయన పళ్ళు తోముకుంటూ ఉంటారు. వెళ్లి నీళ్లు తీసుకురమ్మని చెప్తే,
నీకు నీకు నీ అహంకారం అనేది చాలా పతాక స్థాయిలో ఉంది. నీకు ఈ శిక్ష జరగాల్సిందే అని జెప్పేసి ఒక మాట అనేసి ఎళ్ళిపోతారు. ఒక 2 డేస్ వరకి ఒక కొండ మీద కూర్చొని పళ్ళు తోముకుంటూ ఉంటారు స్వామిరామ గారు. నీళ్ళు తీసుకురమ్మని చెప్పిన వెంబటే ఆయన ఈ మాట అని ఎళ్ళిపోతారు. 2 డేస్ వరకి అక్కడే పళ్ళని తోముతూ చెయ్యితో పళ్ళు తోముతూనే అలానే ఉండిపోతారు. ఆయన దవడలు, చెంపలు మొత్తం ఉబ్బిపోతాయి. చేతులు మాత్రం అలాగే పడిపోయి ఒక స్పృహ తప్పిపోయి ఉన్న స్థితిలో గూడా చేతులను అలానే రుద్దుతూ ఉంటారు. అది కొంతమంది గమనించి స్వామిరామ గారిని అక్కడి నుంచి సేవ్ చేసి తీసుకొస్తారు. తర్వాత స్వామిరామ గారి గురువొచ్చేసి స్వామిరామ గారిని ఆ స్థితి నుంచి బయటపడేస్తారు. ఈ లెసన్ నుంచి స్వామిరామ గారు మనకేం జెప్తారంటే, నమ్రత అనేది ఆధ్యాత్మికత పదంలో చాలా అవసరము. వినమ్రంగా ఉండడము, నమ్రత అనేది లేకపోతే ఆ వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించలేరు అనేది ఈ ఈ కథల ద్వారా మనకు స్వామిరామ గారు చెప్పారు ఫ్రెండ్స్. ఇది లాస్ట్ వీక్ మం నేను మనం చదువుకున్న దాంట్లో మెయిన్ పాయింట్స్ అన్నీ ఒక్కొక్క కథలోని మెయిన్ టాపిక్స్ అన్నీ నేను చెప్పాను. సుశీల గారు మైట్ బి మీకు ఓకే కదా అండి? యాహ్! అండి. యాహ్! ఈరోజొచ్చేసి అంతర్గత గుణాలు అలవరుచుకోవడం అనేది చెప్తున్నారు. కొత్త చాప్టరు. నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ విభాగంలో ఆచార్యుడైన గొప్ప వేద పండితుడిని కలుసుకున్నాను. మీ ప్రశ్నలకు నేను సమాధానం నేను సంతోషంతో ప్రయత్నిస్తాను అని ఆయనన్నారు. ఎవరతను ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ విభాగంలో ఆచార్యుడైన ఒక గొప్ప వేద పండితుడు. ఆయన ఆయన ఆయనని స్వామిరామ గారు కలుసుకున్నారంట ఫ్రెండ్స్. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలిగితే నేను సంతోషంతో ప్రయత్నిస్తాను అని ఆయనన్నారు. నేనప్పుడు ఆయనకు ఈ ప్రశ్నలు వేశాను. ఉపనిషత్తులు వైరుధ్యాలతో నిండి ఉన్నట్లు కనిపిస్తాయి. ఒకచోట రెండవది లేని ఒక్కటే బ్రహ్మానంటారు. మరొక చోట అంతా బ్రహ్మానంటారు. మూడో చోట ఈ ప్రపంచము మిథ్య, బ్రహ్మానొక్కటే అని అన్నారు. నాలుగవ చోట ఈ వైరుధ్యాల మధ్య ఒకే ఒక వాస్తవికత ఉందంటున్నారు. ఇన్ని వైరుధ్య ప్రకటనలతో ఎవరైనా ఏమి అర్థం చేసుకోగలరు అని అడిగాను. ఒక స్వామిగారి ప్రశ్నలకు నేనేమి జవాబు చెప్పాలో నాకు తెలీదు. మీరు శంకరాచార్య పద్ధతిలో స్వామి అవటాన్ని నేర్చుకుంటున్నారు. శంకరాచార్య పద్ధతిలో స్వామి అవ్వడానికి నేర్చుకుంటున్నారు. నాకన్నా మీకే దీనికి జవాబు తెలియాలి అని ఆయనన్నారు. స్వామిరామ గారు విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ విభాగంలో ఉన్న గొప్ప వేద పండితుడిని ఈ ప్రశ్నలన్నీ అడిగారంట ఫ్రెండ్స్. దానికి సమాధానంగా ఆ వ్యక్తి, "నువ్వు శంకరాచార్య పద్ధతిలో అంటే ఆయన కల్టులో స్వామి అవ్వడానికి ట్రైనింగ్ అవుతున్న వ్యక్తివి కాబట్టి నీకే దీని గురించి జవాబు తెలియాలి" అని ఆయన తిరిగి సమాధానం ఇచ్చారంట. నేను చాలామంది విజ్ఞులైన పండితులను కలిశాను. కానీ ఎవరూ నన్ను సంతృప్తి పరచలేకపోయారు. వివిధ ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానాలు ఇవ్వగలిగారు కానీ, ఈ కనిపించే వైరుధ్యాలను ఎవ్వరూ పరిష్కరించలేకపోయారు. చివరకు హిమాలయాల మధ్యలో 135 మైళ్ళ దూరంలో ఉన్న ఉత్తరకాశీ దగ్గరున్న స్వామివారి వద్దకు వెళ్ళాను. ఆయన పేరు విష్ణు మహారాజ్. ఆయన దిగంబరుడు. ఆయనకంటూ ఏమీ లేవు. ఉపనిషత్తుల గురించి కొంచెం తెలుసుకుందామనుకుంటున్నాను అని ఆయనతో అన్నాను. స్వామిరామ గారు అన్నారంట ఆ వ్యక్తితో. "ముందు వంగి నమస్కారం చెయ్యి. స్వాతిశయంతో నువ్వు ఉపనిషత్తుల గురించి అడుగుతున్నావు. ఇలాంటి సూక్ష్మ రహస్యాలను నువ్వెలా నేర్చుకోగలవు" అని అడిగారు. స్వామిరామ గారు మిమ్మ మీ మీ మిమ్మల్ని ఉపనిషత్తుల గురించి కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర అనేసి, ఆ ఉత్తరకాశీ దగ్గరున్న స్వామివారి వద్దకు వెళ్ళి, ఆయన పేరు విష్ణు మహారాజ్ అంట ఫ్రెండ్స్. ఆయన దిగంబరుడు. ఆయన దగ్గరికెళ్ళి అడిగారంట. దానికి ఆ విష్ణు మహారాజు ఏమంటున్నారు, "ముందు నువ్వు ఉపనిషత్తుల గురించి తెలుసుకోవడానికి ముందు వంగి నాకు నమస్కారం చెయ్యి. స్వాతిశయంతో నువ్వు ఉపనిషత్తుల గురించి అడుగుతున్నావు. ఇలాంటి సూక్ష్మ రహస్యాలను నువ్వెలా నేర్చుకోగలవు" అని అడిగారు. అంటే ఈయనకు తెలుసా లేదా అనే భావనతోటి
నువ్వు తెలుసుకోవడానికి, నన్ను ప్రశ్నించడానికి వచ్చి నా దగ్గర అడుగుతున్నావే తప్ప, హ్మ్, సంపూర్ణమైన ఈయననే నాకు చెప్పగలుగుతారు. నా మీద నీకు విశ్వాసం లేదు. నేను చెప్పగలుగుతానన్న విశ్వాసం లేదు నీకు. నువ్వెలా దీని గురించి తెలుసుకోగలుగుతావనేది విష్ణు మహారాజు గారు స్వామిరామ గారిని అడిగిన ప్రశ్న. నేను వారికి వంగి నమస్కారం చేయడానికి ఇష్టపడలేదు. అందుచేత అక్కడి నుండి వెళ్ళిపోయాను. దాని తర్వాత ఎంతమందిని ఉపనిషత్తుల గురించి అడిగినా అందరూ విష్ణు మహారాజు గారి దగ్గరకు వెళ్ళు. ఆయన తప్ప ఎవ్వరూ నీ ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు అనేవారు. కానీ నాకు భయం. ఎందుచేతనంటే ఆయనకు నా అసలు సమస్య తెలుసు. అది నా అహంకారం. ఆ అహంకారాన్ని గ్రహించి ఆయన వంగి నమస్కరించు, అప్పుడు నీ ప్రశ్నలకు జవాబు చెప్తాను అని చెప్పి పరీక్షించారు. అంటే ఈ గురువులు ఒక వ్యక్తిని చూడగానే వాళ్ళ లోపల డామినేటింగ్ ఉన్న గుణం ఏంటి అనేది చూసి దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. స్వామి రామ గారి లోపల ఈ గుణాన్ని విష్ణు మహారాజ్ గారు చూశారు. అందుకే నువ్వు ఫస్ట్ దాని నుంచి అది బ్రేక్ చేయాలి కాబట్టి ఫస్ట్ నువ్వు వంగి నమస్కరించు, అప్పుడే నేను నీకు సమాధానాలు చెప్తాను అని అన్నారు. ప్రతిరోజు గంగానది ఒడ్డున ఆయన నివసిస్తున్న గుహ వరకు వెళ్ళేవాడిని. ఆయన నా ప్రశ్నలకు ఎలాగ సమాధానం చెప్తారో చూడాలి అని అనుకునేవాడిని. కానీ అక్కడ దగ్గరకు చేరగానే ఆయనను ఎదుర్కోవడానికి భయం వేసి నా మనస్సు మార్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు నన్ను ఆ గుహ సమీపంలో చూసి ఆయన, "రా నాయనా, వచ్చి కూర్చో, ఆకలిగా ఉందా? నాతో భోజనం చేస్తావా?" అని ఆప్యాయంగా అడిగారు. ఆయన చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఆయన నాకు తినడానికి, త్రాగడానికి ఇచ్చి, "ఇక నువ్వు వెళ్ళు. ఇవాళ నీతో గడపడానికి ఇంక నాకు సమయం లేదు" అని అన్నారు. నేను కొన్ని ప్రశ్నలతో వచ్చాను. భోజనం వేరే ఎక్కడైనా దొరుకుతుంది. నాకు పారమార్థిక భోజనం కావాలి అని నేనన్నాను. అప్పుడు ఆయన, "నీవు సంసిద్ధుడవి కాలేదు. నన్ను పరీక్షించాలన్న మనస్సుతో నీవు ఉన్నావు. నేను ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలనో లేదో చూద్దామని నీకుంది. అంతేకాని నీకు నేర్చుకోవాలని లేదు. నువ్వు సంసిద్ధుడవి అయ్యాక నన్ను వచ్చి కలుసుకో. అప్పుడు నీకు జవాబిస్తాను" అని అన్నారు. మరుసటి రోజు అనుకువతో ఆయనను సమీపించి, "అయ్యా, గత రాత్రంతా దీనికి సంసిద్ధుడిని అయ్యాను. నేను సిద్ధంగా ఉన్నాను" అని మనవి చేసుకున్నాను. అప్పుడాయన నాకు బోధించారు. నా ప్రశ్నలన్నీ పటాపంచలయ్యాయి. నా ప్రశ్నలకు క్రమంగా జవాబు చెప్తూ ఆయన ఉపనిషత్ బోధనలలో ఏమీ వైరుధ్యాలు లేవని చెప్పారు. మహారుషులు దీర్ఘ సమాధిలో, ధ్యానంలో వారి బోధనలను ప్రత్యక్షంగా అందుకున్నారు. ఆయన ఇలా వివరించారు. విద్యార్థి సాధన మొదలుపెట్టినప్పుడు కనిపించే ఈ ప్రపంచం మార్పు చెందగలదు గాని సత్యమన్నది ఎప్పుడూ మారదని తెలుసుకుంటాడు. మొదట సాధన మొదలుపెట్టిన విద్యార్థి ఈ ప్రపంచం మార్పు చెందగలదు కానీ సత్యమన్నది ఎప్పుడూ మారదని తెలుసుకుంటాడు. అప్పుడు పూర్తిగా మార్పుతోనూ నామరూపాలతో కూడిన ఈ ప్రపంచం అబద్ధమని తెలుసుకుంటాడు. మొదటగా ఏం తెలుసుకుంటారన్నారు ఫ్రెండ్స్? విద్యార్థి సాధన మొదలుపెట్టినప్పుడు ప్రపంచం అంతా మారుతుంది కానీ సత్యం అనేది ఎప్పుడూ మారదు అని తెలుసుకుంటారంట. తర్వాత అప్పుడు పూర్తిగా మార్పులతోనూ నామరూపాలతో కూడిన ఈ ప్రపంచం అబద్ధమని తెలుసుకుంటాడు. నెక్స్ట్ స్టేజ్‌లో పూర్తిగా మార్పులతో కూడిన నామరూపాలతో కూడిన ఈ ప్రపంచమంతా అబద్ధము అనుకుంటారంట సెకండ్ స్టేజ్‌లో. సత్యమన్నది ఏమిటో తెలుసుకున్న రెండవ స్థాయిలో సత్యమన్నది ఒకటేనని సారీ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టేజ్‌లో విద్యార్థి ఏం తెలుసుకుంటారంటే ఈ ప్రపంచం మార్పు చెందగలదు కానీ సత్యమన్నది ఎప్పుడూ మారదని తెలుసుకుంటాడు. దాని తర్వాత అప్పుడు ఇదెప్పుడూ సత్యం మారదని తెలుసుకున్న తర్వాత నామరూపాలతో కూడిన ఈ ప్రపంచం అబద్ధమని తెలుసుకుంటాడంట. ఇది మొత్తం ఫస్ట్ స్టేజ్. తర్వాత సత్యమన్నది ఎప్పుడో తెలుసుకున్న రెండవ స్థాయిలో సత్యమన్నది ఒకటేనని, అది అంతటా వ్యాపించి ఉందని, అందుచేతే అసత్యమన్నది లేనే లేదని అర్థం చేసుకుంటాడంట. ఆ స్థితిలో వాస్తవం నిర్దిష్టమైన అనంతమైన 2 లోకాలలోనూ ఒకటే అని తెలుసుకుంటాడట. ఆ స్థితిలో వాస్తవం అనేది
నిర్దిష్టమైన అనంతమైన రెండు లోకాలలోనూ ఒకటే అని తెలుసుకుంటాడంట. అనంతమైన రెండు లోకాలలో ఒకటే అని తెలుసుకుంటాడు. వాస్తవం అనేది అనంతమైన రెండు లోకాలలో ఒకటే అని తెలుసుకుంటాడంట. కిరణ్మయ్య గారు క్వశ్చన్ అండి ఇక్కడ రెండు లోకాలు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటిదండి? ఇహపర. ఓకే. వీటికి ఈ రెండింటికి ఇవి రెండు అనంతము అంటున్నారు. ఈహమైన దేనికి ఇది ఇంకా అల్టిమేట్ కదండి. మన బాహ్య ప్రపంచమైన ఎక్కడ దీనికంటూ ఒక పులి స్టాప్ ఉండదు. ఏది చూస్ చేసుకున్నా దాని నుంచి మాస్టరీ అవ్వాలంటే స్టెప్పులు నడుస్తూనే ఉంటది. కానీ ఇది ఇక్కడికి అయిపోయింది అనే విద్య అంటూ ఏది లేదు బాహ్యంలో కూడా. బాహ్యంలో. మన స్పిరిచువాలిటీలో కూడా అంతే. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంకా నాకు ఎన్లైట్మెంట్ వచ్చింది, ఇదే లాస్ట్ స్టేజ్ అన్నట్టు ఏమి ఉండదు కదండి. దీని తర్వాత నెక్స్ట్ అదే అంటే ఇప్పుడు ఇహం అంటే ఆధ్యాత్మికం, పరం అంటే పరం బాహ్యం కదా, అంతేనా? పరం అంటే ఆధ్యాత్మికం, ఇహము అంటే మన మన బాహ్య జీవితం అంటే ఫిజికల్ లైఫ్. ఓ, ఇహము అంటే బాహ్య జీవితం అంటారా? పర ఇహ పర. అవునండి. పర అంటే పరదేవత అంటారు చూడండి. పరదేవత. అవునండి, పరదేవత అంటే బాహ్యం కాదు. ఇప్పుడు మనం మన స్వయం మీద ఇప్పుడు అంటే తప్పైతే వదిలేయండి, కానీ ఊరినే నాకు తెలిసింది, నేను విన్నది, అర్థం చేసుకున్నది చెప్తున్నాను, నా అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇహము అంటే మన స్వయం అండి. ఇప్పుడు పరదేవత అంటే ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి ఫోటోనో శివుడి ఫోటోనో పెట్టి పూజించామనుకోండి, అది పరదేవత కిందకు వస్తుంది. అంటే మన ఇన్నర్లో భగవంతుడిని కాకుండా పరదేవతను పూజించటం అన్నమాట. పరం అంటే బాహ్యంగా అని, ఇహం అంటే మన లోపల అని నాకు అర్థం అని నాకు తెలిసిందండి, మరి అనిపించింది. పరం రెండు, ప్రతి పదానికి రకరకాల అర్థాలు వస్తాయి పద్మజ గారు. ఇప్పుడు మీరు అన్న వర్షన్ కూడా కరెక్టే. పరాయి వాళ్ళు. ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు అన్నట్టుగా పరదేవత అంటే దాని అర్థం ఇప్పుడు మీరు చెప్పిన అర్థం కిందికి రాదు. ఇహ పరం. పరము అంటే పరమమైన పరమాత్మ, పరాశక్తి. ఓకేనండి, అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అంటే పరాశక్తి అంటాము, పరమాత్మ అంటాము, అంటే అల్టిమేట్. ఇంకా అవునండి, ఇహలోకం అంటే ఈ లోకము, దిస్ వరల్డ్ వేర్ వి ఆర్ లివింగ్. పరలోకం అంటే గ్రేటర్ వరల్డ్, అంటే పై లోకాలు. ఓకే, పరలోకం అంటే గ్రేటర్ వరల్డ్ అనే. అవునండి. ఓకే. యా ప్లీజ్. మీరు ఇంకా అట్లా క్వశ్చన్స్ రావాలండి. క్వశ్చన్స్ వచ్చినప్పుడే లోపల ఏమంటారు, ఆ వెతకడం అనేది స్టార్ట్ అవుద్ది. ఆ వెతకడం స్టార్ట్ అయినప్పుడే మనం ఎదుగుతూ ఉంటాము. విని వదిలేసినప్పుడు ఏముండదు. ఇది మర్చిపోతాం కూడానండి మనం దాని మీద. మనకి తెలియకుండా ఏమవుతుందంటే అది స్టిక్ అవ్వద్దండి. నాకైతే అది అనిపిస్తుంది. మనం విశ్లేషిస్తుంటేనే మీరు అన్నట్టు క్వశ్చన్స్ వస్తే మనకి స్టిక్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ వైపు నుంచి మీరు క్వశ్చన్స్, నాకు ఈ డౌట్ వచ్చింది, నేను వెతకాలి అనేది ఒక స్టార్ట్ చేస్తారు, సెర్చ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీ నుంచి మీకు వచ్చిన ఆ ఆన్సరే మీకు అల్టిమేట్ అనిపిస్తుంది. నాకు తెలుసు మీరు సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా సెర్చ్ చేయండి. లేదు, అయ్యాను. మీరు చెప్తున్నారు, వింటున్నానండి. అంటే ట్రయింగ్ టు అండర్స్టాండ్. ఎక్కడో గురువు గారు అంటే పరదేవతలను కాదు, మన స్వయాన్ని మనం ముందు మనకి ఏది కావాల్సి వచ్చినా కూడా మన స్వయాన్ని అడగాలి అని విన్నాను. ఇహలోకం, పరలోకం. పరదేవతలను కాదు, పరదేవతలను పూజించడం కాదు, మన స్వయాన్ని అంటే మన అంతరంగంలో ఉన్న అంతర్యామిని అడగచ్చు. ఇప్పుడు ఏ కోరికలు ఉన్నా కూడా పరదేవతలను కాదు అంటే, ఇప్పుడు మనం సత్యాన్ని ఇప్పుడు మనం ఒప్పుకున్నామండి. మనం సత్యాన్ని మనం గ్రహించాం, ఎక్స్పీరియన్స్ చేసాం. ఏమని? మనలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, ఆత్మ చైతన్యం, సో కాన్షియస్నెస్. సో ఏది కావాల్సి వచ్చినా మన స్వయాన్ని, అదేలేండి
అవునండి. అదే ఇప్పుడు స్వామిరామ గారు నాకు తెలిసి బుక్ మొత్తంలో ప్రతి స్టోరీలో చెప్పేది అదే. మీరు స్వయంగా ఎదగాలి. స్వయంగానే అనుభవం త్రూనే మీరు ప్రతి లెసన్ని జ్ఞానం అనేది అనుభవం ద్వారానే వస్తది. ఈ బుక్ మొత్తం అదే అండి. అదేనండి. అవును. ఇది ఆయన బుక్ అండి. స్వయంభూ ఐ మీన్ స్వామిరామ గారిదే. అవునవును. అవునండి. ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆయన లైఫ్ స్టోరీ. ఓకే, బాగుందండి. కంటిన్యూ చేద్దామండి. యా ప్లీజ్ అండి. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ నుంచి ఈ- ఎవరైతే ఈ విష్ణు మహారాజ్ గారు స్వామిరామ గారి క్వశ్చన్స్కి సమాధానంగా మహారుషులు దీర్ఘ సమాధిలో ధ్యానంలో వారి బోధనలను ప్రత్యక్షంగా అందుకున్నారు. ఆయన ఇలా వివరించారు స్వామిరామ గారి ప్రశ్నలన్నింటికి. విద్యార్థి సాధన మొదలుపెట్టినప్పుడు కనిపించే ఈ ప్రపంచం మార్పు చెందగలదు కానీ సత్యమన్నది ఎప్పుడూ మారనిది అని తెలుసుకుంటాడు. అప్పుడు పూర్తిగా మార్పుతోనూ నామరూపాలతో కూడిన ఈ ప్రపంచం అబద్ధమని తెలుసుకుంటాడు. సత్యమన్నది ఏమిటో తెలుసుకున్న రెండవ స్థాయిలో సత్యమన్నది ఒకటేనని, అది అంతటా వ్యాపించి ఉంటుందని, అందుచేత అసత్యమన్నది లేనే లేదని అర్థం చేసుకుంటాడు. ఆ స్థితిలో వాస్తవం నిర్దిష్టమైన అనంతమైన రెండు లోకాలలోనూ ఒకటే అని తెలుసుకుంటాడు. వాస్తవం నిర్దిష్టమైన అంటే స్పెసిఫిక్. మన వాస్తవం అనేది ఎప్పుడు నిర్దిష్టమై ఉన్నా అనంతమైన లోకాలలోనూ ఒకటే అని తెలుసుకుంటాడు. కానీ అంతకన్నా ఇంకొక ఉన్నత స్థాయి అనేది ఉంది. దానిలో సాధకుడు గుణాతీతమైన సత్యం అన్నది ఒకే ఒకటున్నదని కనిపిస్తుందంతా అబద్ధమని ఏమంటున్నారు ఇక్కడ, రెండు లోకాల్లోనూ ఒకటే అని తెలుసుకుంటాడు. కానీ అంతకన్నా ఇంకొక ఉన్నత స్థాయి ఉన్నది. ఇవి రెండూ ఒకటే అని తెలుసుకున్నా కూడా అంతకన్నా ఉన్నతమైన స్థాయి అనేది ఇంకొకటి ఉంది అని తెలుసుకుంటాడట. దానిలో సాధకుడు గుణాతీతమైన సత్యం అన్నది ఒకటే ఒకటి ఉన్నదని, కనిపిస్తుందంతా అబద్ధమని, వాస్తవంలో కంటికి మనస్సుకు కనిపించేది గుణాతీతమైన సత్యమేనని తెలుసుకుంటాడు. గుణాలకు అతీతమైన సత్యమని తెలుసుకుంటాడు. యోగ్యుడైన గురువు వద్ద చదువుకోకపోయినట్లయితే కంటికి కనిపించే ఈ వైరుధ్యాలు శిష్యుడిని కలవరపరుస్తాయి. చైతన్యం యొక్క వివిధ స్థాయిలలో పొందే అనుభవాలను యోగ్యుడైన గురువు శిష్యునికి ఏకరూపరుస్తాడు. వివిధ స్థాయిలలో పొందే అనుభవాల విషయంలో యోగ్యుడైన గురువుకు వైరుధ్యాలు లేవు అంటూ ఇలా సెలవిచ్చారు. ఇక్కడ యోగ్యుడైన గురువు అనేది ఫ్రెండ్స్ ఒకసారి మన దగ్గర యోగ్యుడైన గురువున్న మనం చేసే మన సాధన అనేది గురువు చెప్పింది మనం ప్రాపర్ వేలో మనము ధ్యాన సాధన చేయనప్పుడు గురువు ఈ వేదాలకు సంబంధించిన ఈ సూక్ష్మ జ్ఞానానికి సంబంధించింది మనకి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ సరిగ్గా మనకు ప్రాపర్ వేలో అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు స్వామిరామ గారు అంటే, యోగ్యుడైన గురువుకు వైరుధ్యాలు లేవు అంటూ ఇలా సెలవిచ్చారు. ఏమని? శిష్యుడికి చైతన్యం యొక్క వివిధ స్థాయిల్లో పొందే అనుభవాలను యోగ్యుడైన గురువు శిష్యునికి ఏకరూపరుస్తారు. వివిధ స్థాయిలలో పొందే అనుభవాల విషయంలో యోగ్యుడైన గురువుకు వైరుధ్యాలు లేవు అంటూ సెలవిచ్చారు. ఉపనిషత్తుల బోధనలు సామాన్యులకే కాక మేధావులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. అంతర్బుద్ధి జ్ఞానం మాత్రమే దీనిని అర్థం చేసుకోవడానికి దారి చూపిస్తుంది. అంతర్బుద్ధి జ్ఞానం మాత్రమే ఇట్లాంటి సూక్ష్మమైన జ్ఞానాన్ని ప్రాపర్గా మనం అర్థం చేసుకోవడానికి దారి చూపిస్తుంది అంటున్నారు. నిజం చెప్పాలంటే నేను మా గురువుగారి వద్ద నేర్చుకున్న విజ్ఞానాన్ని బలపరుచుకోవాలనుకున్నాను. అందుకే తెలిసినటువంటి ప్రశ్నలకు ఋషులెప్పుడూ జవాబు ఇవ్వరు. ఇటువంటి ప్రశ్నలు నమ్రత వలన పరిష్కరింపబడతాయి. ఈ మహామనిషి వాగ్వివాదాలకు అతీతంగా నిలవడం బోధించి ప్రత్యక్ష దర్శనంతో జ్ఞానం పొందేటట్టు నిరంతరం ప్రయత్నిస్తే ఇటువంటి సూక్ష్మ రహస్యాలకు సమాధానం దొరుకుతుందని సెలవిచ్చారు. అంటే ఏమంటున్నారు, మనం వీటి గురించి వాగ్వివాదాలకు అతీతంగా నిలబడడం బోధించి ప్రత్యక్ష దర్శనంతో జ్ఞానం పొందేటట్టు నిరంతరం ప్రయత్నిస్తే
ప్రత్యక్ష దర్శనంతో మన సొంత అనుభవంతో జ్ఞానం పొందేటట్టు నిరంతరం ప్రయత్నిస్తే ఇటువంటి సూక్ష్మ రహస్యాలకు సమాధానం దొరుకుతుందని సెలవిచ్చారు. నేను క్షుణ్ణంగా చదివిన వాడిని అనుకున్నాను. ఇది ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలకు సమాధానాలు. నేను యువకుడిగా ఉన్నప్పుడు నేనన్నింటినీ గ్రహించానని, నాకెటువంటి అధ్యయనం చేయడం కానీ విద్య నేర్వడం కానీ అవసరం లేదని అనుకున్నాను. నాకు తక్కిన వారికన్నా ఎక్కువ మేధా సంపత్తి ఉన్నదని, నేనే తక్కిన స్వాములకు బోధనలు చేస్తున్నాను కాబట్టి నా అంత పరిపూర్ణుడైన స్వామి హిందూ దేశంలో ఇక లేరని నేను అనుకున్నాను. నాకు తోచిన నా అతిశయ అభిప్రాయాన్ని మా గురువు గారికి తెలిపినప్పుడు ఆయన నన్ను చూసి, ఏమిటి, ఏమైనా మందు ప్రభావంలో ఉన్నావా, నువ్వంటున్నదేమిటి అని అడిగారు. అలాంటిది ఏమీ లేదు, నేను అలాగే భావిస్తున్నాను అని అన్నాను. కొన్నాళ్ల తర్వాత ఆయన ఈ విషయం లేవదీసి, నువ్వింకా లేతప్రాయంలో ఉన్నావు, నువ్వు కళాశాలలకి ఎలాగ వెళ్ళాలో మాత్రమే తెలుసుకున్నావు, నువ్వు 4 విషయాలు సంపూర్ణంగా అధ్యయనం చేయాలి, అవి అధ్యయనం చేయి, నువ్విప్పుడు ఒక అంతస్తు చేరినట్టు అవుతుంది. 4 విషయాలను అధ్యయనం చెయ్యాలి, అవి అధ్యయనం చెయ్యి, అప్పుడు నువ్వు ఒక అంతస్తుకు చేరినట్టు అవుతుంది, అంటే ఒక్క స్టెప్పుకు రీచ్ అయినట్టు అవుతుంది అన్నారు. దైవాన్ని కలయాలని, ఆయనను తెలుసుకోవాలని ఆశించు, అంతేకాని ఆస్తులు సంపాదించాలన్న స్వార్థపరత్వం పెట్టుకోకు. కోపం, పేరాశ, బంధనాలన్నింటినీ వదులుకో. సమయం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకో. ఈ 4ంటిని నువ్వు చేసినప్పుడు నువ్వు పరిపూర్ణుడవు అవుతావు అని అన్నారు. మొదటిది దైవాన్ని. 4 ఏమన్నారు ఫ్రెండ్స్ స్వామిరామ గారి గురువు? దైవాన్ని కలియాలని, ఆయనను తెలుసుకోవాలని ఆశించు, అంతేకాని ఆస్తులు సంపాదించాలన్న స్వార్థపరత్వం పెట్టుకోకు. కోపం, పేరాశ, బంధనాలన్నింటినీ వదులుకో. సమయం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకో. ఈ 4ంటిని నీవు చేసినప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు అని అన్నారు. అప్పుడు ఆయన కొంతమంది ఋషులను నన్ను కలవమని చెప్పారు. ఈ విషయాలు, ఈ 4 పాయింట్లు చెప్పి, నువ్వు ఇప్పుడు కొంతమంది ఋషులను కలువు అని స్వామిరామ గారికి ఆయన గురువు చెప్పారంట. వాళ్ళతో ఉన్నప్పుడు నువ్వు చాలా అణకువగా ఉండాలి. నువ్వు మొండిగా తయారైనా, తిరగబడినా వాళ్ళ విజ్ఞానాన్ని అందుకోలేకపోతావు. వాళ్ళు కళ్ళు మూసివేసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతారు అని అన్నారు. అంటే ఏవైనా క్వశ్చన్స్, మొండిగా ఏమైనా క్వశ్చన్స్ అడిగినా, వాళ్ళు చెప్పిన దానికి తిరగబడి ఏమైనా సమాధానాలు చెప్పినా వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని అందుకోలేకపోతావు అని చెప్తున్నారు. నా మొండితనాన్ని, అసహనాన్ని తెలిసిన ఆయన ఇలాగ చెప్పారు. ఈ విషయాలు చెప్పారంట. వివిధ సాంప్రదాయాలకు చెందిన ఋషులు ఆయనకు మంచి స్నేహితులు. నా చిన్నతనం నుండి మా గురువు గారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఉండటం వలన వాళ్ళకి నేను తెలుసు అంటున్నారు స్వామిరామ గారు. నేను చాలా పెంకితనం చేసేవాడిని. నేను వాళ్ళకి చికాకు కలిగిస్తూ, నేనెక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియడానికి వాళ్ళకి తెలియడానికి వస్తువులు వెదజల్లేవాడిని. ఇంకా వాడు నీతోనే ఉన్నాడా అని వాళ్ళు మా గురువుగారిని కలయడానికి వచ్చినప్పుడు అడుగుతుండేవారు. మొట్టమొదట మౌనవ్రతుడని పేరు పొందిన స్వామివారిని కలయడానికి వెళ్ళాను. స్వామిరామ గారి గురువు, కొంతమంది గురువుల దగ్గరికి స్వామిరామ గారు వాళ్ళ ఫ్రెండ్స్, అంటే ఒక గురువుకు అందరూ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే, అంతకన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ సాంప్రదాయంలో స్వామిరామ గారు వాళ్ళ గురువులు ఉన్న సాంప్రదాయానికి సంబంధించిన కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి కలవమని చెప్పారంట స్వామిరామ గారిని. ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా ఫ్రెండ్స్? నేను మొట్టమొదట మౌనవ్రతుడని పేరు పొందిన స్వామివారిని కలియడానికి వెళ్ళాను. ఆయన ప్రాపంచిక వ్యవహారాల నుండి ఉపసంహరించుకున్నారు. ఆయన చుట్టూ ఏమైపోయినా సరే ఆయన కన్నెత్తి చూసేవారు కారు. వెళ్తున్న దారిలో అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులతో మాట్లాడాను. ఆయన ఎవ్వరితో మాట్లాడరు, ఎవరి వంక చూడరు, ఆఖరికి ఆయన ఏమీ భుజించరు.
ఇప్పటికీ 3 నెలల నుండి ఆయన కూర్చున్న చోటు నుండి లేవలేదు. అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు మేము చూడలేదు అని వాళ్ళన్నారు. ఇలాంటి స్థితిని అజగర వృత్తి అంటారంట. ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని చూడకుండా, ఏమీ భుజించకుండా ఉండే స్థితిని అజగర వృత్తి అంటారంట. అంటే కొండ చిలువ ప్రవృత్తి అని. ఎలాగైతే కొండ చిలువ కదలకుండా చాలా కాలం ఉండిపోతుందో, అలాగా రుచులు చలనం లేకుండా చాలా రోజులు దీర్ఘ ధ్యాన ముద్రలో ఉండిపోతారు. నేను ఆయనను చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక గుట్ట మీద ఉన్న మర్రి చెట్టు క్రింద హాయిగా చిరునవ్వుతో నిమీలిత నేత్రుడయి ఈ ప్రపంచానికి అధిపతి అన్నట్లు పడుకొని ఉన్నారు. వేసవి అయినా చాలా కాలమైనా వేసవి అయినా, చలికాలమైనా, వర్షాకాలమైనా ఏ వస్త్రధారణ ఆయన చేసుకునేవారు కాదు. ఏనుగు చర్మం లాగా ఆయన చర్మం కూడా వాతావరణాలతో సంబంధం లేకుండా ఉన్నట్టు కనిపించేది. తనకంటూ ఆయనకు ఏమీ లేదు. అయినా ఆయన పరిపూర్ణ సంతుష్టుడు. మొదటిసారి ఆయన అలాగా పండుకొని ఉన్నట్టు చూడగానే ఆయనకు కొంచెమైనా సిగ్గు ఉండాలి అని అనిపించింది. ఫస్ట్ వెళ్తుండగానే ఆయనను చూసినప్పుడు స్వామిరామ గారికి అనిపించిన అభిప్రాయం ఇది. అప్పుడు మా గురువుగారు వీరిని కలయమన్నారు. ఈయన కొంచెమైనా సిగ్గుండాలి, ఇట్లాంటి వారిని నన్ను మా గురువుగారు కలవమన్నారు అనుకున్నారంట. ఆయన నా సమయం వృధా చెయ్యరని నాకు తెలుసును. స్వామిరామ గారి గురువు ఆయన నా సమయాన్ని వృధా చెయ్యరని, మా గురువుగారు వృధా చేయరని నాకు తెలుసును. ఈయన భౌతిక దేహాన్ని మాత్రమే నేను చూస్తున్నాను అని అనుకున్నాను. ఈ ప్రశ్నలు మొదటగా వచ్చాయంట. వెంబటే ఆయన భౌతిక దేహాన్ని మాత్రమే నేను చూస్తున్నాను అనుకున్నారంట. ఆయన పాదాలను స్పృశించి నమస్కారం చేశాను. ఆయన బాహ్య ప్రపంచానికి అతీతంగా ఉన్నారు. ఆయన వేరే ప్రపంచంలో ఉన్నారు. 3-4 సార్లు అయ్యా ఎలాగున్నారు అని పలకరించాను. ఆయన దానికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఆయనలో కదలిక లేదు, జవాబు లేదు. అప్పుడు ఆయన పాదాలను రుద్దడం మొదలుపెట్టాను. మా గురువులు అలసిపోయినప్పుడు మాకు అలాగ చేయటం అలవాటు. ఆయన సంతోషిస్తారని అనుకున్నాను. కానీ ఆయన ఒక్క తాపు తన్నారు. ఆ తాపు ఎంత బలమైందంటే నేను వెనక్కి విసిరివేయబడ్డాను. వెనుక చాలా వాలుగా ఉండటం వలన కొండ నుండి దొర్లుకుంటూ కిందనున్న కులంలో పడిపోయాను. దొర్లుకుంటూ వెళ్లడంతో దారిలో రాళ్లను, చెట్లను తాకి దెబ్బలు తగుల్చుకున్నాను. నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది. ఆయన ఇలాగ చేయడానికి కారణం ఏమిటి? ఆయనను పూజించే భావంతో వచ్చాను. కాళ్ళు రుద్దడం మొదలుపెట్టాను. ఆయన నన్ను తంతారా? ఆయన ఋషీశ్వరుడేనా? కాదు. ఆయనకు గుణపాఠం నేర్పుతాను. ఆయన 2 కాళ్ళు విరగ్గొడతాను. ఆయన నాకిచ్చిన దానికి 2 ఇస్తాను అని అనుకున్నాను. నిజంగా తిరగబడాలనుకున్నాను. ఆయనకు బుద్ధి చెప్పడానికి బహుశా మా గురువుగారు నన్ను ఈయన వద్దకు పంపారని నిశ్చయించుకున్నాను. అంటే ఆ స్థితిలో మన మైండ్ ఎట్లా ఆపరేట్ చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఈయనకు ఆ గురువు గారికి బుద్ధి చెప్పడానికి స్వామిరామ గారి గురువు స్వామిరామ గారిని అక్కడికి పంపించారనుకుంటున్నారు. నా కోపాన్ని చూపించడానికి కొండ మీదకు వెళ్ళినప్పటికీ ఆయన నవ్వుతూ కూర్చొని ఎలాగున్నావబ్బాయ్ అని అడిగారు. ఎలాగున్నానా? నన్ను తన్ని కొండ మీద నుండి దొర్లుకుపోయేటట్లు చేసి ఎలాగున్నావని అడుగుతున్నారా అని నేనన్నాను. నువ్వొక దానిని ధ్వంసం చేశావు. కోపాన్ని నువ్వెంతవరకు నిగ్రహించుకోగలవో చూడటానికి నిన్ను తన్నాను. నువ్వెంత కోపంతో ఉన్నావంటే నువ్వేమీ ఇక్కడ నేర్చుకోలేవు. నువ్వెంత కోపంతో ఉన్నావంటే నువ్వేమీ ఇక్కడ నేర్చుకోలేవు అంటున్నారు. నువ్వు ప్రశాంతంగా లేవు. నువ్వింకా సిద్ధంగా లేవు. ఎంతో నిస్వార్థపరుడైన మీ గురువుగారి ఆధ్యాత్మిక బోధనలను అనుసరించడం లేదు. ఇవన్నీ ఆ స్వామిరామ గారిని అంటున్నారు. నువ్వు ఇంకా సిద్ధంగా లేవు, నువ్వు ప్రశాంతంగా లేవు, నువ్వు ఇక్కడ అసలు ఏం నేర్చుకోలేవు, నువ్వు ఎంతో కోపంగా ఉన్నావు. ఎంతో నిస్వార్థపరుడైన మీ గురువుగారు నేర్పించిన ఆధ్యాత్మిక బోధనలు నువ్వేవి పాటించడం లేదు. అలాంటిది నా దగ్గర నుండి నువ్వేం నేర్చుకోగలవు? నువ్వు నా బోధనలను అందుకునే స్థితికి రాలేదు, వెళ్ళిపో అని ఆయన అన్నారు.
ఇంతవరకు ఎవ్వరూ నాతో అలాగా మాట్లాడలేదు. ఆయన చెప్పిన దానిని ఆలోచించినప్పుడు అదంతా నిజమేనని అర్థం చేసుకున్నాను. నేను కోపాగ్ని చేత పూర్తిగా ఆవహింపబడి ఉన్నాను. వెంబటే ఇన్నర్‌గా చూసుకుంటున్నారు స్వామి రామ గారు. ఇవన్నీ నిజమేనా కాదా అని. చూసుకుంటే అవును. కరెక్టే అనుకుంటున్నారు. నీకు ఋషుల పాదాలు ఎందుకు కళ్ళకి అద్దుకుంటామో తెలుసా? దానికి ఆ స్వామిగారు స్వామి రామ గారికి చెప్తున్నారు. ఋషుల పాదాలు ఎందుకు కళ్ళకి అద్దుకుంటామో తెలుసా అని అడుగుతున్నారు. అని ఆయన అడిగారు. ఆయన అప్పుడొక చక్కటి పారశీక ఆర్యోక్తిని అప్పచెప్పారు. దేవుని పాద పద్మాల చెంత ఋషీశ్వరుడు తన జీవిత ముఖ్య భాగమంతా అర్పించుతాడు. దేవుడి పాద పద్మాల చెంత ఋషీశ్వరుడు తన జీవితం ముఖ్య భాగమంతా అర్పించుతాడు. సామాన్యంగా జనులు నిన్ను నీ ముఖాన్ని చూసి పోల్చుకుంటారు. కానీ ఋషీశ్వరుని ముఖం ఇక్కడ లేదు, దేవుని చెంత ఉంది. జనులిక్కడ ఆయన పాదాలనే కనుగొంటారు. అందుచేత ఆయన పాదాలకి నమస్కరిస్తారు. అంటే మామూలుగా బాహ్య ప్రపంచంలో మన ఒక వ్యక్తిని గుర్తించాలంటే ఆయన మొహాన్ని చూసి గుర్తిస్తారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆయన ఏమంటున్నారు ఆ స్వామి గారు, ఈ ఎవరైతే తన జీవిత ముఖ్య భాగం అంతా దేవుడికే అర్పించిన వారి ముఖము ఆ దేవుడి పాదాల చింత ఉంది. వాళ్ళు ఆ స్థితిలో ఉన్న వ్యక్తులు కాబట్టి ఋషీశ్వరుని ముఖం ఎక్కడుంది? దేవుడి చెంతుంది. కనుక జనులిక్కడ ఆయన పాదాలనే కనుగొంటారు. ఆయన ముఖం దేవుడి చెంతున్నప్పుడు ఆయన పాదాలు ఏమైతాయి? దేవుడి దగ్గరలో ఉన్నట్టుగానే. అందుచేత ఆయన పాదాలకు నమస్కరిస్తారు అంటున్నారు. నువ్వు ఇంకొకసారి పాదాలు తాకేటప్పుడు వినమ్రుడవై ఉండాలి. ఇంకా ఇక నువ్విక్కడ ఉండలేవు. నువ్వు వెళ్ళిపోవాలి అన్నారు. ఈ విషయాన్ని చెప్పి నువ్విక్కడ ఉండలేవు, వెళ్ళిపో అని అన్నారంట. నేను రోదిస్తూ ఇలా అనుకున్నాను. కొన్నాళ్ల క్రిందట నేను పరిపూర్ణుడని అనుకున్నాను. కానీ ఎంత మాత్రమూ కాదు. అప్పుడు ఆయనతో ఇలాగ చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రోదిస్తూ అన్నారు. అంటే మన అహంకారం ఫస్ట్ దగ్ధమైనప్పుడు ఏమైతుంది? అహంకారం బ్రేక్ చేసినప్పుడు బాధ కలుగుద్ది. బాధ నుంచి నెక్స్ట్ స్టేజ్ దుఃఖము. సో ఇప్పుడు స్వామి రామ గారు ఏ స్థాయిలో ఉన్నారు? తన్నినప్పుడు అహంకారం బ్రేక్ అయింది. దాని తర్వాత బాధ కలిగింది. దాని తర్వాత ఇప్పుడు దుఃఖము నెక్స్ట్ స్టేజ్. రోదిస్తూ ఇలా అనుకున్నారంట. ఏమని? నేను కొన్ని రోజుల క్రితము పరిపూర్ణుడని అనుకున్నాను, కానీ ఎంత మాత్రము కాదు. అప్పుడు ఆయనతో ఇలాగ చెప్పాను. ఎప్పుడు నా అహంకారాన్ని పూర్తిగా లోబర్చుకుంటానో అప్పుడే నేను తిరిగి మీ వద్దకు వస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోయాను. జీవితంలో ఈ దెబ్బలు, ఆపదలు మనకేవో బోధిస్తూ ఉంటాయి. అవి ఎక్కడ నుండి తగిలినా మనం గుణపాఠం నేర్చుకోగలిగితే అవి మనకు అనుకోని వరాలు. అంటే స్వామి రామ గారు హిమాలయాలలో పుట్టారు, అక్కడే జీవించారు. ఆయన చిన్నతనం అంతా అక్కడే ఉంది కాబట్టి గురువుల దగ్గర నేర్చుకుంటున్నారు. మనలాగా సమాజంలో బ్రతికే వాళ్ళకి మన కుటుంబ సభ్యులే ఉంటారు. చుట్టుపక్కల బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు ఏదో ఒక స్టేజ్లో మనకి ఇట్లాంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. బాధల రూపంలో మనకు బోధనలు మనకు ముందుకు ఎదురవుతూ ఉంటాయి. అదే చెప్తున్నారు. జీవితంలో ఈ దెబ్బలు, ఆపదలు మనకేవో బోధిస్తూ ఉంటాయి. అవి ఎక్కడ నుండి తగిలినా మనం గుణపాఠం నేర్చుకోగలిగితే అవి మనకు అనుకోని వరాలు. బుద్ధుడు ఇలాగా అన్నారు. జ్ఞానికి చెడు అనేది ఏమీ లేదు. జ్ఞానికి చెడు అనేది అంటే ఏది జరిగినా దేని నుండైనా మనం జ్ఞానాన్ని తీసుకుంటాము అనేది బుద్ధుడు అన్నారు అంటున్నారు. అవి ఎలాగ వాడుకోవాలో తెలిసినప్పుడు జీవితంలోని ఎదురు దెబ్బలు అతని పెరుగుదలకు సోపానాలవుతాయి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది? దీని నుంచి నేనేమైనా నేర్చుకునేది ఉందా అని మనం ఒక్కసారి అంతా వెనక్కి తిరిగి ఒక్కసారి సింహావలోకనం చేసుకున్నప్పుడు, అట్లా మనం ఆలోచిస్తూ నేర్చుకోవడానికి ఏమన్నా ఉందా ఇందులో అనేది మనం చూడడం అలవాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అవి మన పెరుగుదలకు సోపానాలవుతాయి అని చెప్తున్నారిక్కడ. నేను ఇంకొక స్వామిని చూడడానికి వెళ్ళాను. ఆయన ఏం చేసినా సరే కోపం తెచ్చుకోనని నిర్ణయించుకున్నారు. ఈసారి ఏం చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో కోపం తెచ్చుకోనని డిసైడ్ అయ్యారంట వెళ్ళే ముందే. ఆయనకు చక్కటి పొలం ఉంది. నేను ఈ పొలాన్ని నీకు ఇస్తాను. దానికి
దానికి నీవు ఇష్టపడతావా అని ఆయన అన్నారు. ఓ తప్పకుండా అని నేనన్నాను. ఆయన నవ్వి, మీ గురువుగారు నిన్ను దేనికి ప్రలోభ పెట్టవద్దని చెప్పారు. అయినా నీవు పొలం తీసుకోవడానికి సంసిద్ధత చూపావు. అంటే ఆల్రెడీ స్వామిరామ గారి గురువు స్వామి అంటే శిష్యుడు గురువుకి తెలుసు ఏ స్థాయిలో మనం ఉన్నాము అనేది. ఏదైనా చూపిస్తే ప్రలోభపడే స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన స్వామిరామ గారి గురువు చెప్పారంట, ఏది ప్రలోభ పెట్టొద్దు అని ముందే చెప్పారు. అయినా ఇది అడిగాను నేను, నువ్వు దానికి సంసిద్ధత చూపావు అని చెప్తున్నారు ఆ గురువుగారు. నాకు చిన్నతనం ఈ విషయం అనంగానే నాకు చిన్నతనం వేసింది. అంటే కొంచెం షేమ్‌గా ఫీల్ అయ్యారంట. నా మనస్సు క్రోధ నా మనస్సు క్రోధ, లోభాల పక్కకు మల్లుతున్నది. కానీ అంటే ఇదొక చిన్న ఇన్సల్టే కదా! ఆల్రెడీ ఏమీ ప్రలోభ పెట్టొద్దు అన్నా ప్రలోభం పెట్టాడు. పొలం తీసుకోవడానికి నువ్వు ఓకేనా అనంటే ఓకే అన్నారు స్వామిరామ గారు. మళ్ళీ దానికి రిటర్న్‌గా ఏమన్నారు, మీ గురువు చెప్పారు ప్రలోభ పెట్టొద్దని. కానీ నేనైనా అడిగాను. అడిగినా నువ్వు ఓకే చెప్పేశావు అనేటప్పటికల్లా స్వామిరామ గారికి ఏమైంది, మళ్ళీ ఈగో హర్ట్ అయింది. నా మనస్సు క్రోధ లోభాల పక్కకు మల్లుతున్నదని అని గ్రహించారంట. ఉన్నతమైన విషయాలపైన వెళ్ళడం లేదు. క్రోధము లోభాల వైపు వెళ్తుందే తప్ప ఉన్నతమైన విషయాల వైపు నా మనస్సు వెళ్ళటం లేదు అంటున్నారు. అటుపిమ్మట నన్ను ఇంకొక స్వామి వారి దగ్గరకు పంపారు. అదయిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్వామి వారి దగ్గరకు స్వామిరామ గారి గురువు పంపించారట స్వామిరామ గారిని. నేను వస్తున్నట్లు ఆయనకు తెలుసును. దారిలో ప్రకృతి సిద్ధమైన చిన్న జలధార ఉంది. అక్కడకు స్నానం చేయడానికి వెళ్ళేవారము. ఆయన అక్కడ కొన్ని బంగారు నాణాలు వదిలివేశారు. స్నానానికి వెళ్ళి ఆ స్నానం చేయడానికి ముందు ఆయన దగ్గర ఉన్న కొన్ని బంగారు నాణాలను అక్కడ వదిలిపెట్టారంట. అంటే పక్కన పెట్టారంట. నేను అక్కడ ఆగాను. 3 నాణాలను చూశాను. క్షణమాత్రం వాటిని తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. అలాగ చేసి వాటిని అంగవస్త్రంలో దాచాను. అంటే ఎవరైతే దారిలో ప్రకృతి సిద్ధమైన చిన్న జలధార ఉంది, అక్కడకు స్నానం చేయడానికి వెళ్ళారంట ఇంకొక స్వామితో పాటు. వెళ్ళి ఆయన స్నానానికి వెళ్ళే ముందు ఆయన దగ్గరున్న నాణాలను పక్కన పెట్టారంట. అవి చూసినప్పుడు స్వామిరామ గారికి అనిపించింది ఏంటి, క్షణమాత్రం వాటిని కొన్ని బంగారు నాణాలను వదిలివేశారు. నేను అక్కడ ఆగి ఆ 3 నాణాలను చూశాను. క్షణమాత్రం వాటిని తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. అలాగ చేసి వాటిని అంగవస్త్రంలో దాచాను. అంటే ఒక్క క్షణము అలా తీసుకోవాలనిపించిందంట. అనిపించిన వెంబట తీసుకొని ఆయన బట్టలలో దాచిపెట్టారంట. ఈ నాణాలు నావి కావే, వాటి అవసరం నాకేముంది అంటే చూడండి ఫ్రెండ్స్, ఇన్నర్ ఒక తప్పు చేసిన వెంబట ఇన్నర్ ప్రతిసారి స్వామిరామ గారికి చూపిస్తుంది. ఏమని, నువ్వు ఒక తప్పు పని చేస్తున్నప్పుడు మన ఇన్నర్ ఎప్పుడు మనని పాయింట్ లోపల నుంచి వస్తూ ఉంటుంది కదా. ఈ నాణాలు నావి కావే, వాటి అవసరం నాకేముంది, ఇది మంచి పని కాదు అని అనిపించి వెంబటే ఆలోచించి వాటిని తిరిగి యథాస్థానంలో పెట్టివేశాను. యథాస్థానంలో ఉంచేశారంట. నేను స్వామివారి వద్దకు వెళ్ళినప్పటికీ ఆయన చికాకుతో ఉన్నారు. ఇది ఇక్కడ ఇన్సిడెంట్ అయిపోయింది. అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ స్వామి గారి దగ్గరికి వెళ్ళారంట. ఆయనకు వంగి నమస్కారం చేశాను. ఆ నాణాలు తీసావా? నీకు బంగారం మీద ఇంకా మోహం ఉందా? వెళ్ళిపో, ఇది నువ్వు ఉండవలసిన ప్రదేశం కాదు అని ఆయన కోపంతో అన్నారు. అంటే ఆ స్వామి గారికి ఆల్రెడీ తెలిసిపోయింది. కానీ వాటిని అక్కడే వదిలేశాను అని నా అభ్యంతరం తెలిపాను. నీకు బంగారం మీద ఇంకా మోహం ఉందా? నాణాలు తీసావా అని అడిగిన ప్రశ్నకి స్వామిరామ గారు లేదు, నేను అక్కడే వదిలేశాను అని ఆయన అభ్యంతరం తెలిపాను అంటున్నారు. నువ్వు తర్వాత వాటిని వదిలేశావు. సమస్య ఏమిటంటే మొదట నువ్వు ఎందుకు వాటిని ఆకర్షించబడి వాటిని తీశావు అన్నారు. ఈ ఋషులతో నేను పొందిన అనుభవాలతో, పుస్తకాలతో వచ్చే విద్యకి అనుభవాలతో వచ్చే విద్యకి తేడా తెలిసి రావడం మొదలైంది. ఈ ఋషులు అంటే స్వామిరామ గారి గురువు ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను అసలు నేనే హయ్యెస్ట్ గురువుని, నాకు అంత జ్ఞానం తెలుసు అన్న అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చిన తర్వాత స్వామిరామ గారి గురువు ఈ గురువులందరికీ ఒక్కొక్క గురువు దగ్గరికి పంపించారు కదా. వీళ్ళందరినీ కలిసిన తర్వాత స్వామిరామ గారి అభిప్రాయం ఏంటంటే పుస్తకాలతో వచ్చే విద్యకి అనుభవాలతో వచ్చే విద్యకి తేడా తెలిసిందంట స్వామిరామ గారికి. నాలో ఉన్న చాలా లోపాలు కనిపించసాగాయి. ఈ కలవడం వల్ల వీళ్ళు మన లోపలున్న ఒక్కొక్క సరికాని గుణాన్ని చూపించడం వల్ల స్వామిరామ గారికి తన లోపలున్న లోపాలను చూసుకోగలిగారంట. అది నాకు రుచించలేదు.
అంతే కదా ఫ్రెండ్స్, మనకు లోపల సరికాని గుణం ఉందంటే అస్సలు నచ్చదు. ఆఖరికి మా గురువు గారి వద్దకు వెళ్ళాను. నువ్వేం నేర్చుకున్నావు అని ఆయన అడిగారు. నాకు మేధా సంబంధమైన విద్య ఉందని తెలుసుకున్నాను, కానీ ఆ విద్యకు తగినట్టు ప్రవర్తించలేదు అని అన్నాను. అంటే మేధా సంబంధమైన విద్య, ఈ ఈ బ్- మన మైండ్ తోటి ఉండాల్సిన విద్య, ఆ, మంచి ఏమంటారు ఫ్రెండ్స్, విద్య మేధావులు అంటారు కదా, ఈ విద్య ఉంది అనుకున్నాను, కానీ దానికి తగినట్టుగా నేను ప్రవర్తించలేదు అని నేను అనుకుంటున్నాను అన్నారు స్వామిరామ గారు. ఆయన దానికి స్వామిరామ గారి గురువు ఏమంటున్నారు, ఇదే మేధావులందరితో ఉన్న సమస్య. మంచి విద్యాధికులమన్న గర్వంతో విర్రవీగుతారు. ఇప్పుడు నీకు సాధన ఎలాగ చేయాలో బోధిస్తాను, నువ్వే తెలుసుకుంటావు అన్నారు. మానవుడు ఎంత తెలుసుకున్నా, అంటే ఎన్ని ఎక్స్పీరియన్స్ల తర్వాతనైనా స్వామిరామ గారు ఆ, వారి గురువిచ్చిన ఆ సాధనా మార్గాన్ని ప్రాక్టీస్ చేస్తారేమోనన్న ఆశ అన్నట్టు స్వామిరామ గారి గురువుకి. మానవుడు ఎంతో తెలుసుకుంటాడు, కానీ ఆ విజ్ఞానాన్ని నిత్య జీవితానికి ఉపయోగపడేటట్టు చేసుకోవాలి. అలాగ చేయనప్పుడు ఆ విజ్ఞానము నాకు తెలుసునన్న పరిధిలోనే ఉండిపోతుంది. మనందరికీ ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసును, కానీ ఎలాగ ఉండాలన్నదో తెలుసుకోవడం చాలా కష్టం. నిజమైన జ్ఞానం తెలుసుకోవడంలో లేదు, ఎలాగ ఉండాలో నేర్చుకోవడంలో ఉంది. జ్ఞానం తెలుసుకోవడంలో లేదు, ఎలాగ ఉండాలో తెలుసుకోవడంలో ఉంది అంటున్నారు. ఈరోజు దీన్ని ఇక్కడికి ఆపుతా ఫ్రెండ్స్.